హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ Anandwesleycreations. ఇవాళ వీడియో ద మోస్ట్ రిక్వెస్టెడ్ ఎడిటింగ్ అనమాట. సో చాలామంది అడుగుతున్నారు అల్లు అర్జున్ మీద ఒక ఎడిటింగ్ చేయని చెప్పేసి ఇన్స్టాలో, వాట్సాప్లో, చాలా అంటే చాలా వచ్చేసాయి. సో కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి బుట్ట బొమ్మ సాంగ్లోని స్టిల్ ఫోటో అనేది నేను తీసుకుని అయితే ఎడిటింగ్ అని చేశాను. సో ఈ ఎడిటింగ్ వచ్చేసి చాలా సింపుల్ అనమాట, డెడ్ ఈజీ అనమాట. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడప్పుడు బాగా అర్థమవుతుంది. సో వీడియోకి వచ్చేసి ఒక లైక్ అయితే కొట్టండి, కామెంట్స్ కూడా చేయండి, ఎందుకంటే ఇంత మంచి మంచి ఎడిటింగ్స్ అయితే మీ ముందుకు అయితే తీసుకొస్తున్నాను కాబట్టి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సార్ట్ అయితే ఓపెన్ చేయండి. పిక్సార్ట్ ఓపెన్ చేసి ప్లస్ మనం క్లిక్ ఇచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ వచ్చిన సంబంధించిన ఒకే ఒక బ్యాక్గ్రౌండ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక సింపుల్గా టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి రీసైజ్ అయితే తీసుకోండి. రీసైజ్ ఏం చేస్తారంటే ఇక్కడ 2 పక్కన 0 తీసేసి 5 పెట్టండి చాలు. అవి రీసైజ్ అయితే వెళ్ళిపోతుంది ఇమేజ్ అనేది కరెక్ట్ సైజ్లో. సింపుల్గా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే యాడ్ ఫోటోలోకి అయితే వెళ్ళిపోండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళిపోయాక సింపుల్గా మీరు ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. ఫుల్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాంటి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక సింపుల్గా మీరు కరెక్ట్ సైజ్ ఏదైతే అల్లు అర్జున్ ఏదైతే సైజు ఉందో అదే సైజులో అయితే పక్కన అయితే పెట్టుకోవాలి. మీరు ఈ విధంగా జస్ట్ పెట్టుకోండి. పెట్టుకున్నాక ఒపాసిటీ అయితే తగ్గించండి. తగ్గిస్తే మీకు తెలిసిపోతుంది మనకి హ్యాండ్ అనేది ఎక్కడి వరకు అయితే వస్తుందో. సో చూసి మనం ఏం చేయాలంటే ఎరేజ్ ఆప్షన్లోకి వెళ్ళి మనకి మొత్తం ఇక్కడ ఎరేజ్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే హ్యాండ్ దగ్గర మొత్తం. సో ఏంటంటే మనకి మన షోల్డర్ మీద హ్యాండ్ అనేది పెడుతున్నట్టుగా సో అనమాట. సో సింపుల్గా ఎరేజ్ చేసుకోండి. సో ఎరేజ్ చేసుకున్నాక సింపుల్గా సైజ్ అనేది తగ్గించండి. ఒపాసిటీ అనేది కొంచెం పెంచండి. హార్డ్నెస్ని కూడా ఒక 90 దగ్గరలో అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు రీస్టోర్ బ్రష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక రీస్టోర్ బ్రష్ సెలెక్ట్ చేసుకున్నాక ఓన్లీ హ్యాండ్ దగ్గర ఏదైతే గ్యాప్ ఉందో సో అక్కడ దగ్గర వరకు అయితే మన ఫోటోని అయితే మళ్ళీ రీస్టోర్ అయితే చేసుకోండి. బ్రష్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఒపాసిటీ తగ్గించుకొని చేస్తే మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఒపాసిటీ తగ్గించుకొని ఒక 50% అలా తగ్గించుకొని చేస్తే మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో చేసుకున్నాక సింపుల్గా మీరు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ ఇచ్చి ఒపాసిటీ మొత్తం 100 అయితే పెట్టేయండి. 100 పెడితే ఇప్పుడు చూడొచ్చు మీరు సింపుల్గా మనకి అయిపోయింది అనమాట. సో సగం ఎడిట్ అయితే అయిపోయింది. సింపుల్గా మీరు కొంచెం కలర్ అడ్జస్ట్ అయితే కొంచెం క్లియర్గా అయితే చూడండి. ఇప్పుడు ఏం చేస్తారంటే షాడోని అయితే యాడ్ చేసుకుందాం. డ్రా ఆప్షన్లోకి వెళ్ళిపోతాం. డ్రా ఆప్షన్లోకి వెళ్ళిపోయాక లేయర్స్ మీద క్లిక్ ఇచ్చి ఎంటీ లేయర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఎంటీ లేయర్ ఉంది కదా, సో ఒకటైతే డిలీట్ చేస్తాను. సో ఎంటీ లేయర్ సెలెక్ట్ చేసుకున్నాను. కలర్ వచ్చేసి నేను బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాను. బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాక సింపుల్గా బ్రష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. బ్రష్ వచ్చేసి నేను ఫస్ట్ బ్రష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సైజ్ వచ్చేసి ఒక కొంచెం 30 దగ్గరలో పెట్టుకొని హార్డ్నెస్ మొత్తం 0 పెడుతున్నాను. ఒపాసిటీని కూడా కొంచెం మైనస్లో అయితే పెడుతున్నాను. సో పెట్టుకున్నాక సింపుల్గా ఇలా హ్యాండ్ దగ్గర అయితే ఇలా డ్రా చేయండి మీరు షాడోని. అంటే షాడో పడుతున్నట్టుగానే నీడ పడుతున్నట్టుగా అనమాట. సో సింపుల్గా జస్ట్ వన్ టైం అలా జస్ట్ 2 టైమ్స్ అలా చేస్తే మనకి ఒక బ్లాకిష్ వచ్చేస్తుంది షాడో టైపు. సో సింపుల్గా దీన్ని ఏం చేస్తారంటే ఒపాసిటీ అనేది తగ్గించుకోండి. ఒక 50 or 60 దగ్గరలో అయితే పెట్టుకోండి, సరిపోతుంది. సో మరీ అంత అవసరం లేదు, ఎందుకంటే నా డ్రెస్ అనేది ఆల్రెడీ బ్లాక్ టైపే ఉంది కాబట్టి, కొంచెం బ్లాకిష్ కలర్లో ఉంది కాబట్టి ఉంది. సో ఒకవేళ మీకు షర్ట్ అనేది వేరే ఉంటే కొంచెం పెంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎరేజ్ ఆప్షన్లో క్లిక్ చేయండి. ఎరేజ్ ఆప్షన్ క్లిక్ చేసి బ్రష్ అనేది కొంచెం తగ్గించుకొని ఒక హ్యాండ్ మీద అప్పుడు ఏదైతే బ్లాక్ వచ్చిందో దాన్ని అయితే కొంచెం ఎరేజ్ చేసుకొని ఓన్లీ హ్యాండ్ మీద బ్రష్ ఎరేజ్ చేసినట్లయితే ఆ బ్లాక్ కలర్ షాడో అనేది హ్యాండ్ మీద నుంచి రిమూవ్ అయిపోతుంది. ఓన్లీ షర్ట్ మీద అయితే ఉండిపోతుంది అనమాట. చూడొచ్చు మీరు. సో సేమ్ ఎలాగైతే వీడియోలో చూపిస్తున్నారో అలాగే చేస్తే మీకు కరెక్ట్ పర్ఫెక్ట్ ఎడిటింగ్ అయితే వస్తుంది. సో సింపుల్గా అయిపోయాక సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఆ లేయర్స్ని ఏం చేస్తారంటే మర్జ్ చేయండి. మర్జ్ చేస్తే మొత్తం అనేది ఒక లేయర్గా అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంటీ లేయర్ అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఎంటీ లేయర్ యాడ్ చేసుకున్నాక సేమ్ డ్రా ఆప్షన్లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు లెగ్స్ దగ్గర అయితే షాడోని అయితే యాడ్ చేసుకుందాం. సేమ్ ఇందాక సైజే పెట్టుకోండి. కొంచెం పెంచండి బ్రష్ సైజ్ అండ్ ఒపాసిటీ కూడా కొంచెం పెంచి జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నాక లెగ్స్ దగ్గర జస్ట్ ఇలా షాడోని అయితే గీసుకోండి ర్యాండమ్గా. కొంచెం మీకు ఇట్లా జస్ట్ అట్లా ర్యాండమ్గా 2-3 లైన్స్ అలా గీసుకున్నాక సింపుల్ దీన్ని కూడా ఒపాసిటీ అనేది కొంచెం తగ్గించేయండి. దీన్ని కూడా ఒపాసిటీ అనేది సో తగ్గించడం వల్ల ఏంటంటే మనకి పక్కన ఉన్న షాడో మీకు తెలిసిపోతుంది అనమాట. అల్లు అర్జున్ లెగ్స్ దగ్గర ఏదైతే షాడో ఉందో సేమ్ అదే క్వాలిటీలో అయితే పెట్టుకుని చూడొచ్చు మీరు. కరెక్ట్ సెట్ అయిపోయింది. ఒకవేళ ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో అనుకుంటే కనుక మీరు సేమ్ ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. మళ్ళీ ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి మీరు ఎరేజ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఇట్లా ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే అన్నెసరీగా సపోజ్ యాక్సిడెంట్గా అలా వచ్చేసినప్పుడు అయితే ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి జస్ట్ చేసేసుకోండి. సో కరెక్ట్ చేసుకున్నాక సింపుల్గా ఇలా వస్తుంది. ఈ విధంగా వచ్చినాక సింపుల్ లేయర్స్ మీద క్లిక్ ఇవ్వండి. లేయర్స్ మీద క్లిక్ ఇచ్చేసాక ఇప్పుడు ఓకే చూసుకున్నాక సింపుల్గా 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చి సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్నప్పుడు లైట్ రూమ్లోకి అయితే వెళ్దాం. లైట్ రూమ్లోకి వచ్చేసాక ఫస్ట్ ఆప్షన్లో లైట్ ఆప్షన్లోకి వెళ్ళండి. కాంట్రాస్ట్ని అయితే మొత్తం మైనస్లో పెట్టుకోండి. అండ్ హైలైట్స్ని కూడా మొత్తం మైనస్లో పెట్టుకోండి. 60 దగ్గరలో అయితే పెట్టుకోండి. అండ్ షాడోస్ని కూడా మొత్తం
మైనస్లో పెట్టుకోండి. ఒకవేళ మీ ఫేస్ అనేది బ్లాక్ ఉంటే కొంచెం పెంచుకోండి వైట్స్ అనేవి. సో నేనైతే మైనస్లో పెడతాను. సో మైనస్లో పెట్టుకోండి. నెక్స్ట్ కలర్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. కలర్ ఆప్షన్లో వెళ్ళిపోయి టెంపరేచర్ ఒక 6% పెట్టుకోండి అండ్ వైబ్రెన్స్ని ఒక 20 or 30 దగ్గరలో పెట్టుకోండి. నెక్స్ట్ మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక మీకు ఇక్కడ రెడ్ కలర్ యూని కొంచెం మైనస్లో పెట్టుకోండి. ఆరెంజ్ వచ్చేసి మనకి స్కిన్ టోన్ బట్టి అయితే సెట్ చేసుకోండి. సాచురేషన్ తగ్గించి లూమినెస్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తే మనకి ఫేస్ అనేది కొంచెం వైట్ అనేది బ్రైట్గా స్మూత్గా అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ వచ్చేసి నా షర్ట్ మీద ఎల్లో ఉంది కాబట్టి నేను సాచురేషన్ పెంచుకొని లూమినెస్ తగ్గించాను. అండ్ గ్రీన్ వచ్చేసి అల్లు అర్జున్ షర్ట్ మీద ఉంది కాబట్టి నేను సాచురేషన్ పెంచి లూమినెస్ అనేది తగ్గించాను. అండ్ స్కై బ్లూ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి స్కై, సో లూమినెస్ తక్కువ పెట్టుకున్నాను, సాచురేషన్ కొంచెం పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కలర్స్ డిఫాల్ట్ కలర్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు, మీ యొక్క డ్రెస్ బట్టి సెట్ చేసుకోండి. సో సింపుల్గా డన్ ఇచ్చేయండి. వన్స్ ఈ సెట్టింగ్స్ అన్నీ అయిపోయాక డన్ ఇచ్చేయండి. డన్ ఇచ్చేసాక మనకి నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక టెక్స్చర్ని ఒక 20% పెట్టుకోండి అండ్ క్లారిటీని కూడా 20-35 దగ్గరలో అయితే పెట్టుకోండి. అండ్ డిఐస్ని కూడా ఒక 7% పెంచుకోండి. అండ్ వింటేజ్ని వచ్చేసి మనకి -30 దగ్గరలో పెట్టుకోండి, 30 or 40 దగ్గరలో పెట్టుకోండి. ఇప్పుడు ఫిల్టర్ అనేది సూపర్ అయితే ఉంటుంది. ఇది చూడొచ్చు మీరు, ఫోటో అనేది చేంజ్ అయిపోయింది మనకి. సో ఆల్మోస్ట్ సో సింపుల్గా నెక్స్ట్ షార్ప్నెస్ని అయితే పెంచుకుందాం. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. షార్ప్నింగ్ని కొంచెం పెంచుకుందాం అండ్ నాయిస్ రిడక్షన్ కూడా కొంచెం పెంచుకుందాం అండ్ కలర్ నాయిస్ రిడక్షన్ కూడా లైట్గా పెంచుకుందాం 2-3%. సో చూడొచ్చు, బిఫోర్ ఆఫ్టర్ చూస్తారా ఒకసారి నేను చూపిస్తాను. బిఫోర్ ఆఫ్టర్ చూడండి. బిఫోర్ ఇది పిక్సార్ట్లో ఎడిట్ చేసినప్పుడు, సో ఆఫ్టర్ లైట్ రూమ్ అనమాట. సో ఎఫెక్ట్స్ అనేది రియలిస్టిక్గా అయిపోయింది కదా. ఇమేజ్ అనేది సింపుల్గా ఎక్స్పోర్ట్ మీద క్లిక్ ఇచ్చి ఎక్స్పోర్ట్ చేసుకుంటే ఫోటో అనేది రెడీ అయిపోయింది అనమాట, గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి